హాయ్ ఫ్రెండ్స్, స్పైసీగా తీసుకోవాలనుకునే వాళ్ళకి మంచి ఐటమ్ అండి స్పైసీ బిర్యానీ. దానికి చూడండి, మనం తీసుకోవాల్సిన కాయగూరలు కూడా కొంచెమే తీసుకుంటున్నాను నేను. క్యారెట్, బీన్స్, పన్నీరు, అలాగే మసాలా దినుసులు అండి, చెక్క, పువ్వు, బే లీఫు, అలాగే దానికి పేస్ట్ అండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్. ఇది వాడుకుంటే కొద్దిగా స్పైసీగా ఉంటుంది. దానికి కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ బటర్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్టు, బే లీఫు, ఉల్లిపాయ ముక్కలు, మనం ఇందాక తీసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసి మనం ఇందాకలా తరిగి పెట్టి ఉంచుకున్నాం కదండి కాయగూరలు, లైక్ క్యారెట్, బీన్స్, పన్నీరు, ఇవన్నీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ ఆడికన్న పేస్ట్ కూడా ఇందులో వేసుకుని మోర్ స్పైసీ ఇస్తుందండి. చిల్స్ మసాలా అది వేసుకుంటే కనుక ఇందులో చక్కగా మంచి కారం పడుతుందండి బిర్యానీకి. ఇది ఒక ప్యాకెట్ వాడుకుంటే బాగుంటుంది ఒక కప్ రైస్కి. అలాగే మనం ఇవన్నీ ఒక 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత సాల్ట్ అండి, సాల్ట్ వేసుకుని 2 కప్పులు వాటర్, 1 కప్పు బియ్యానికి యాడ్ చేసుకుని ఇవి వాటరు బాయిలింగ్కి వచ్చేటప్పుడు ఇందాకలు కడిగి పెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని ఉంచుకోండి. అవి కొంచెం బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం 2-3 పూతలు రానిస్తే కనుక మంచి చక్కటి స్పైసీ బిర్యానీ తయారవుతుందండి. దానిలోకి రైతా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ వేసానండి. ఆ పెరుగు తీసుకుంటే దీంతో కలిపి చాలా కమ్మగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ స్పైసీ బిర్యానీని ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరడానికి బాగుంటాయి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.